ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో పవిత్రమైన గోస్థలి నది తీరాన వెలసిన గ్రామం జామి. ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి సమ్మేళనంగా నిలిచిన ఈ పవిత్ర ప్రాంతం శామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 3 దశాబ్దాల క్రితం వరకు జామి గ్రామం సంస్కృత విద్యకు కేంద్రంగా వెలుగొందింది. సంస్కృత మాధ్యమిక పాఠశాలలు, శుక్లకృష్ణ యజుర్వేద పాఠశాలలు, హిందీ పాఠశాలలు ఇక్కడ విరాజిల్లేవి. వేదాలు, శాస్త్రాలు, సంగీతం, సాహిత్యం ఈ గ్రామానికి రాష్ట్రవ్యాప్తంగా విశిష్టమైన పేరు తెచ్చాయి. జామి గ్రామానికి మొదటి పేరు జమ్మి. ఈ పేరు సంస్కృతంలోని సెమి అనే పదం నుంచి ఉద్భవించింది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా జమ్మి వృక్షాలతో నిండిన అరణ్య ప్రాంతంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ద్వాపర యుగంలో అజ్ఞాతవాస కాలంలో పాండవులు తమ ఆయుధాలను ఈ ప్రాంతంలోని సెమి వృక్షంపై దాచారని పురాణ కథనం. అదే సమయంలో ఇక్కడ ధర్మరాజ శ్రీ త్రిపురాంతక స్వామి మరియు కుంతీదేవి శ్రీ జనార్దన స్వామి ప్రతిష్ఠించబడ్డారని భక్తుల విశ్వాసం. జామి గ్రామ మధ్యలో ఒకే ప్రాంగణంలో శ్రీ త్రిపురాంతక స్వామి మరియు శ్రీ జనార్దన స్వామి ఆలయాలు వెలసి ఉన్నాయి. నేటికి ఈ ఆలయ ప్రాంగణంలో 2 పురాతన జమ్మి వృక్షాలు దర్శనమిస్తాయి. అవి యుగయుగాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సుమారు 500 సంవత్సరాల క్రితం గ్రామానికి పశ్చిమాన శ్రీ మాధవ స్వామి విగ్రహం లభించింది. గ్రామస్తులు ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి త్రిపురాంతక స్వామి మరియు జనార్దన స్వామి ఆలయాల మధ్యలో ప్రతిష్ఠించారు. శ్రీ వేణుగోపాల యంత్రంతో ఆ స్వామిని ఆవాహన చేశారు. విజయనగర సామ్రాజ్య మహారాజు శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రలో భాగంగా జామి గ్రామానికి వచ్చి ఈ 3 స్వాములను దర్శించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఘట్టాన్ని ఆంధ్ర మహాకవి అల్లసాని పెద్దన తన మనుచరిత్ర గ్రంథంలో విశేషంగా వర్ణించారు. శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలోని బాణలింగం స్వయంభూలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉన్న రాజరాజేశ్వరి దేవిమాల శిల్పం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాటిదిగా గుర్తించబడింది. పురావస్తు శాఖ ఈ శిల్పాన్ని ఇప్పటికీ ఫోటోగ్రాఫ్ చేయకపోవడం విశేషం. ఆలయ ప్రాంగణంలో లభించిన శాసనం ప్రకారం క్రీశ 1050 సంవత్సరంలో కళింగ సామ్రాజ్యాన్ని పాలించిన 2వ ఓరగంగా ఈ ఆలయాలను దర్శించినట్లు తెలుస్తోంది. ఈ శాసనం పాసిలిపిలో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిని చదివి అర్థం చేశారు. శ్రీ జనార్దన స్వామి మూల విరాట్ అత్యంత వైభవంగా భక్తులను ఆకట్టుకునే రూపంలో ఉంటుంది. గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం విరాట్టుపురి శ్రీనపురి నుంచి వచ్చినదిగా భావించబడుతుంది. పురావస్తు శాఖ ఈ విగ్రహాన్ని కాకతీయ శిల్ప సంప్రదాయానికి చెందినదిగా 11వ నుంచి 14వ శతాబ్దాల మధ్యన చెక్కబడినదిగా నిర్ధారించింది. ఈ ఆలయాలు సెమీ వృక్షాల మధ్య ఉండటం వలన ఈ ప్రాంతం శామిక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సెమీ వృక్షం యజ్ఞాలలో సమిధిగా ఉపయోగించబడేది. గ్రహదోష నివారణకు విజయం సాధించడానికి సెమీ పూజ అత్యంత శ్రేష్టమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున అర్జునుడు సెమీ పూజ చేసి కౌరవులపై విజయం సాధించాడు. అలాగే శ్రీరాముడు కూడా తన కార్యసిద్ధికి సెమీ పూజ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే విజయదశమి రోజున సెమీ పూజ చేయడం ఆనవాయితీగా మారింది. సెమీ ఆకులతో చేసే పూజ దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. చెడు స్వప్నాలు, అపశకునాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆయుర్వేద శాస్త్రంలో జమ్మి వృక్షానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇది పిత్తనాశనం చేస్తుంది. అతిసారం, కుష్టు, వ్రణాలను నివారిస్తుంది. దాని విత్తనాలను పాలతో సేవిస్తే వీర్యవృద్ధి కలుగుతుందని ఆయుర్వేదం పేర్కొంటుంది. జామి పరిసర ప్రాంతాల లోయలు మహాభారత కాలానికి చెందినవిగా భావించబడుతున్నాయి. భీముడు ఏధుని సంహరించిన ప్రదేశం నేటికి భీమసింగి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. జామి ఒక గ్రామం మాత్రమే కాదు, ఇది ధర్మం, భక్తి, చరిత్ర కలిసిన ఒక జీవంత వారసత్వం. యుగయుగాలుగా వెలుగొందుతున్న పవిత్ర భూమి అదే మన శామిక్షేత్రం.